exemplary integrity and steadfast alumnus towards justice. వచ్చినా కానీ మేము మా బతుకులు అట్టే ఉంది, మా భయాలు పోలేదు. ఆ భయం ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి శిక్ష అనేది లేకుండా పోతా ఉంది. బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఏం చెప్తారు, ఏమమ్మా మీరు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఏమి బాగానే కదా ఉండారు అంటారు. కానీ మేము బయట ఉన్నా కానీ భయపడేది మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం చేస్తారనే ఒక భయంతోనే కదా. అందువల్ల గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి శిక్ష అనేది ఒక వేస్తే ఆ శిక్షను చూసి వాళ్ళు భయపడి మాలాగా ఎవరు ఇంకొకరు భయపడరు, మాలాగా ఎవరు ఇబ్బంది పడరు అనేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. వాళ్ళకి శిక్షలు పడాలి, శిక్ష పడితేనే ఇతరులకి భయం ఉంటుంది, మళ్ళీ వేరే ఒకరు మళ్ళీ ఆ పని చేయరు. గవర్నమెంట్ నుంచి చాలా అవకాశాలు దొరుకుతూ ఉంది. ఆ గవర్నమెంట్ ఆ సహాయము ఎప్పుడు మా వెనక ఉండాలి అనుకుంటున్నాము. ఇలాగే గవర్నమెంట్ ఎప్పుడు మా వెనకాల ఉండాలి. మాకు ఇప్పుడు ఈ మీటింగే కదా, చాలా మీటింగ్కి వస్తా ఉన్నాము. వెట్టి చాకిరీ అనేది ఒకటి నేరము, అది చేయకూడదని చాలా మాట్లాడుతూ ఉన్నాము. కానీ మాట్లాడేదే కాదు, మేము లేకుండా చేస్తాము, వెట్టి చాకిరీ అనేది లేకుండా చేస్తాము అనే మా సంఘంలో అందరూ పోరాడాము. కానీ చాలా ఫలితం ఉంది, చాలా గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తూ ఉంది. ఈ సహాయం ఎప్పటికీ మాతో ఉండాలని కోరుకుంటా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు అంటే బాండెడ్ లేబర్ ఒకటి, అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ రెండు సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని అంటే ఈరోజు మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన రెండు సమస్యలను తీసుకొని వాటిని ఎలాగ రిజాల్వ్ చేయాలి, వాళ్ళకి ఎలా శిక్ష పడాలి, ఎలాగ వాళ్ళకి కన్విక్షన్ పడే వరకు మనం ఎలాగ నడవాలి అనే ఉద్దేశంతో ఒక వర్క్షాప్ని కండక్ట్ చేసి దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేసిన తర్వాత తీసుకొచ్చి అమ్మాయితో కూడా ఒక మాట్లాడించినందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా తన్మయ్ అమ్మాయికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక కష్టం నుంచి బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి ఏదో ఒక కష్టం నుంచి బయటకు వచ్చామని రావడమే చాలా కష్టం. దట్టు ఉమెన్ చాలా కష్టం బయటకు రావటం. బయటకు వచ్చిన తర్వాత సొసైటీలో మాట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ రెస్క్యూ చేయండి, మీరు సపోర్ట్ చేయండి, గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేయండి అని వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళ ఆర్గనైజేషన్ కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన శ్రీ డేవిడ్ గారు, స్టేట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఐజే, ప్రత్యేకంగా వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అన్యాయం జరిగిందని చెప్పేదానికి, న్యాయం చెప్పించండి అని చెప్పేదానికి మధ్యలో ఉన్న ఆ చిన్న మెమరీనే ఈ లాయర్ అని చెప్పి నేను అయితే భావిస్తున్నా. ఈరోజు గుడ్ టు హియర్. చాలా మంది ధైర్యంగా ఎన్ని రోజులైనా పర్వాలేదు పోరాడతాం, మాకు మాత్రం న్యాయమే జరగాలి, మా పక్షాన న్యాయం ఉంది, మా తరపున వాదించే న్యాయవాదులు ఉన్నారు, మా తరపున తీర్పునిచ్చే న్యాయమూర్తులు ఉన్నారు అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చే సందర్భాన్ని కూడా మనం కూడా చూస్తున్నాం. ఇట్స్ వెరీ గుడ్ టు హియర్ అండ్ చాలా పాజిటివ్ సెన్స్ ఈరోజు బయటకు వస్తుంది. గవర్నమెంట్ కూడా జీరో టాలరెన్స్ అని చెప్పి పెట్టుకొని గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇందాక గొడసరగా చెప్పినట్టుగా లీగల్ టీం మీద కానీ ప్రాసిక్యూషన్స్ వాళ్ళ మీద కానీ ప్రత్యేకంగా శ్రద్ధ ఉండేది కాదు. చాలా మంది 2018-17లోనే అంత శ్రద్ధ పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే క్యాడర్ అండ్ టెన్యూర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ స్ట్రెంథెన్ చేయాలి అని ఎవరైనా వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా ఈ ల్యాప్టాప్స్ అందించడం కానీ, టెక్నాలజీని మీకు అందరికీ కూడా అడాప్ట్ చేయడం కానీ, ఇవన్నీ పెట్టుకొని నిందితుల తరపున డిఫెన్స్ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి మించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటేనే ఒక మనకు గౌరవం, పబ్లిక్ లో ఒక గౌరవం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేసరికి జనాలకి సేవ చేసుకునే దానికి మీకు కూడా ఒక అవకాశం. మేము రాజకీయ నాయకులుగా మేము ప్రజలకు సేవ చేస్తున్నాం అని మేము అనుకుంటాం, కానీ ప్రత్యక్షంగా సేవ చేస్తున్నది మీరనే నేను ఎప్పుడు భావిస్తాను. అందుకే నేను ఎప్పుడు కూడా
న్యాయవాదుల్ని కొన్ని సందర్భాల్లో మనం డాక్టర్ని దేవుడి కింద ఎలా భావిస్తామో న్యాయవాదిని కూడా దేవుడి కింద భావించాలి నా ఉద్దేశంలో. ఎందుకంటే చాలా కష్టంతో నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను కొన్ని పోక్సో కేసుని. నిజంగా పోక్సో కేసు చూస్తేనే అరే ఆ బిడ్డను అంత దారుణంగా ఎలా చంపగలుగుతున్నారు. మనకున్న ఇండియన్ సిస్టమ్ ప్రకారం, మన ఇండియన్ లా ప్రకారం త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి. సో ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఉన్న ఒక గోల్డెన్ అవర్ ఒకటి ఉంటుంది. ఆ అవర్ లో కనుక మనం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మనం పంపించి ఎవిడెన్సెస్ కరెక్ట్ చేసి దాన్ని ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన తర్వాత ఇమీడియట్ గా కన్విక్షన్ రావడానికి దట్ ఈస్ ద మెయిన్ టూల్ మనం అనుకుని చెప్పాలి. ఆ గోల్డెన్ అవర్, ఆ గోల్డెన్ అవర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు అని నేను గవర్నమెంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాగైతే చెప్తానో, అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు విక్టిమ్ సెంట్రిక్ గా విక్టిమ్ కి మనం న్యాయం చేయాలి అనుకునేటప్పుడు ఇవన్నీ మీకు తెలియనివి కాదు. నేనేంటంటే నా బాధ్యత మీకు ఒక మాట నా తరపున నేను చెప్పను. ఎక్కడి నుంచి మీరు మనం సాధారణంగా ఎలా ఆలోచిస్తామంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు పంపిస్తారు, కోర్టు నెంబర్ ఇచ్చిన తర్వాత మన పని అనుకుంటాం మనం యాజ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్, యాజ్ ఎ లాయర్. కానీ నేనేమంటానంటే ఛార్జ్ షీట్ వేసినప్పటి నుంచి కూడా లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాలూకే ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తెలిసిన లా ఒకరికి ఉంటుంది, మీకు తెలిసిన లా ఒకరికి ఉంటుంది. కన్విక్షన్ పడాలంటే అక్కడ ఏ పదాలు ఉపయోగించాలి, ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి అన్నది మీకు తెలుస్తుంది. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అక్కడ వాళ్ళు దొరికిన ఎవిడెన్స్ వాళ్ళ నాలెడ్జ్ మాత్రమే తీసుకొని వస్తారు. అంటే ఈ రెండు కోఆర్డినేషన్ అనేది ఎంత ముఖ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ రెండు ఎంత కీలకమో ఒక విక్టిమ్ కి న్యాయం చేయడానికి అని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ కింద భావించవచ్చు. ఈ మధ్య కాలంలో పోక్సో కేసుల్లో నేను నిజంగా మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే చంటి బిడ్డలకు అన్యాయం జరిగితే ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఇక్కడ మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ మనందరికీ పిల్లలు ఉన్నారు, ఏ పిల్లైనా మనకి సమానమే. అరే నా ఇంట్లో నా కూతురు వయసున్న ఆడబిడ్డకి ఎంత అన్యాయం జరిగింది, వాడు ఎంత రోడ్డు మీద తిరుగుతాడు, ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి. కళ్ళ ముందు పిల్లని చంపిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఉండే బాధ నిజంగా వర్ణనాతీతం. ఆ పగోడికి కూడా అలాంటి సమస్య రాకూడదు అని అనుకోవాలి. అటువంటిది ఈరోజు మనం గుడ్ టు హియర్ పోక్సో కేసుల్లో మనకి బెయిల్ రాకుండానే కన్విక్షన్స్ పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే మన పీపీ ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవిడెన్స్ ఎంత కరెక్ట్గా తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, లేదు మేడం 3 months టైం ఇవ్వండి కన్విక్షన్ పడుతుంది, మేము లాయర్ గారు వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం, మా ఎస్పీస్ మా సిఐస్ నాతో చెప్తున్నారు. మొన్న రీసెంట్ గా మనకి ఐ థింక్ ఒంగోలు డిస్ట్రిక్ట్ కన్నా తండ్రి అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. సొసైటీ ఇలా అయిపోయింది, మనం ఏం చేయలేమని కాదు, కొంత మన ఎఫర్ట్ కూడా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి లీగల్ గా. సో దట్ ఆ సందర్భంలో అమ్మాయి బయటికి రావడానికి చాలా భయపడ్డ సందర్భంలో చాలా బయటకు వచ్చింది. అమ్మాయి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పింది, ఇవన్నీ అయ్యి మనం కేవలం నాకు తెలిసి 5.5 months లోనే 20 సంవత్సరాల కన్విక్షన్ పడింది. అంటే ఇక్కడ అదంటారు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ రెండు కూడా మంచి ఎఫెక్టివ్ గా వర్క్ చేయాలి. మన రీసెంట్ గా మన రామ్మోహన్ నాయుడు గారు, లోకేష్ బాబు గారు మేము అందరం కలిసి రెస్క్యూ చేసుకుని దగ్గర అక్కడి నుంచి 150 మందిని తీసుకొచ్చిన రెస్క్యూ చేసిన పరిస్థితి కూడా వచ్చింది. నేను ఏం చెప్తానంటే ఒక మీ దగ్గరకు వచ్చే ఒక్కొక్కసారి వాళ్ళు తెలివి మీరిపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో డెఫినెట్ గా ఆ విక్టిమ్కి ఎలా న్యాయం చేయాలనే టెన్షన్ మీకు ఉంటుంది. ఒక ప్రెజర్ దానిలోని కూడా మీరు కూడా ప్రెజర్ తీసుకుంటారు, ఎంతో కొంత ప్రెజర్ తీసుకుంటారు డెఫినెట్ గా. నేనేమంటానంటే ఈ బాండెడ్ లేబర్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది ఈ రోజు మనం ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ మేము ఎంగేజ్ చేసుకుని విత్ ఉమెన్ అంటే శక్తి టీమ్స్ ద్వారా దగ్గర మొన్న చూసుకుంటే 900 మంది పిల్లల్ని రెస్క్యూ చేసి వారి ఇళ్ళకి తీసుకొచ్చాం. ఎప్పుడంటే 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం కూడా మాయమైపోయిన ఆడబిడ్డల్ని కూడా చాలా ఆపరేషన్ ట్రేస్ భాగంగా అందులో ఒక టాస్క్ ఫోర్స్ లో భాగంగా చాలా మంది తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి. అంటే అటువంటి సందర్భాల్లో మూలాలు ఎత్తికి న్యాయం చేసేది. ఈ వర్క్ షాప్స్ లో నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏముండదు, ఎందుకంటే యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, మీకు ఆ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కూడా ఒక లీగల్ వ్యవస్థ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ, ఈ 2 వ్యవస్థలు పటిష్టంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా పటిష్టంగా ఉంటుందని మనందరికీ కూడా తెలుసు. ఆ భావంలోనే మీరందరూ కూడా పనిచేయాలని. ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలో ఎన్నో కేసులు మీరు చూస్తుంటారు. కానీ ఒక చంటి ఆడబిడ్డని కాపాడడంలో ఉన్న తృప్తి కానీ, ఒక చంటి బిడ్డకి జరిగిన అన్యాయంలో మనం సాధించిన ఆ విక్టిమ్కి జరిగిన న్యాయంలో కానీ మనకున్న తృప్తి ఇంకా దేంట్లోనే ఉండదు. దయచేసి జరగబోయే ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో కానీ
లేకపోతే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి బాండెడ్ లేబర్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, వీటన్నిటిలో హ్యూమన్ ట్రాఫికింగ్ లో కూడా మనం చూస్తే ఎక్కువ మంది విక్టిమ్స్ కూడా ఉమెన్ అవుతున్నారు. అంటే వన్ టైప్ ఆఫ్ రీసెర్చ్ జరిగింది హ్యూమన్ ట్రాఫికింగ్ మీద. దాని మీద కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఉక్కుపాదం మోపాలి. అదేవిధంగా ఈ రోజు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాగ మనకి బాండెడ్ లేబర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, ఈవేదో హ్యూమన్ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ కొంతమంది ఇళ్లలో కూడా చాలా మందిని యాక్సెప్ట్ చేయరు కొంతమంది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఈరోజు అండగా నిలబడాలని వాళ్ళకి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. వీళ్ళకి ఏదైతే 30,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ తో పాటు వాళ్ళు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి రిస్క్ అయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి కలిగేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ అన్ని కూడా మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Effectively conduct the prosecution and securing a conviction. And next can we have Uma Devi Garu, Senior Assistant Public Prosecutor, for the additional Sri P. Jayashekhar Garu, Assistant Public Prosecutor, 11th additional Judicial First Appropriation of 12.2 lakhs by a public servant. Next can we have Srimati K. Nirmala, Assistant Public Prosecutor, 5th Kamkalapalli, to receive the certificate of appreciation. Judicial First Class Magistrate Court, Guti. Now can we have Sri C.V. Srinivas Garu, Special Public Prosecutor, Srinivas Garu, Senior Assistant Public Prosecutor, Judicial First Class Magistrate Court, Nandyal, receive the certificate of appreciation. Prosecutor, Posco Court, Angol. And then we have Vice Senior Garu, Special Public Prosecutor, Posco Court, Ongol, to receive the certificate. And next can we have Sri S. Raghunath Garu, Assistant Public Prosecutor, Judicial First Class Magistrate Court, certificate of appreciation. Special Court, Vice SK. Next we have Next can we have Additional District Judge Court, Guntur. Also Court, Guntur. S. Sukumar Garu, Senior Assistant Public Prosecutor. And next is the list to come and receive the certificate of appreciation. Certificate of appreciation. To receive the award. Srimati Yange Vijay Lakshmi Garu, Additional Public. Can we have Sri Jagdish Garu, Additional Public Prosecutor? Can we wait with us? Special Prosecutor from Posco Court, Vijayawada. And next in the list, so next we have Vice Satyavani Garu, Assistant Public Prosecutor. Assistant Public Prosecutor, we have Venkat Narayan Garu, Public Prosecutor, Principal Judge Court, Eluru. क्या